Hello everyone, welcome back to our channel. ఈ రోజు మనం రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వ్ అండ్ డిగ్రీ ఆఫ్ కర్వ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ కార్డ్ డెఫినేషన్. కార్డ్ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. డిగ్రీ ఆఫ్ కర్వ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద కర్వ్ దట్ ఈస్ సబ్టెండెడ్ బై ఇట్స్ కార్డ్ ఆఫ్ 30 మీటర్ లెంగ్త్. నిన్న నేర్చుకున్నాం కదా సింపుల్ సర్క్యులర్ కర్వ్, అది డ్రా చేద్దాము. ఆర్క్లో ఏదైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ని కార్డ్ అంటాము. సో ఇక్కడ ఈ పాయింట్ జాయిన్ చేస్తే కార్డ్ వచ్చింది. దీనివల్ల ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్నే డిగ్రీ ఆఫ్ కర్వ్ అని అంటున్నాము. ఇక్కడ కార్డ్ లెంగ్త్, స్టాండర్డ్ లెంగ్త్ మనం 30 మీటర్స్ తీసుకుంటున్నాము. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో ఒక సెంట్రల్ లైన్ డ్రా చేద్దాము. ఈ సెంట్రల్ లైన్ ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ సెంట్రల్ లైన్ ఈ డిగ్రీ ఆఫ్ కర్వ్ని 2 ఈక్వల్ యాంగిల్స్లో డివైడ్ చేస్తుంది. d/2 ఇది d/2, ఇది d/2. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్ అనుకుందాం. ఈ సెంటర్ పార్ట్ సి. స్టాండర్డ్ కార్డ్ లెంగ్త్ CD/2. ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ అవుతాయి. CD/2. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాసుకుందాము. ఆర్ అనేది రేడియస్ ఆఫ్ కర్వ్, డి అనేది డిగ్రీ ఆఫ్ కర్వ్, సిడి లెంగ్త్ ఆఫ్ స్టాండర్డ్ కార్డ్. మనం ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ACO. సైన్ తీసుకుందాము. సైన్ d/2 ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ అపోజిట్ సైడ్ AC. సో ఫార్ములా రాద్దాము. సైన్ d/2 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఈజ్ AC, హైపోటెనస్ AO. AC వాల్యూ ఈజ్ CD/2, AO ఈజ్ రేడియస్. సో ఆర్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఆర్ సైన్ d/2 ఈజ్ ఈక్వల్ టు CD/2. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది. CD/2 డివైడెడ్ బై సైన్ d/2. వెన్ d ఈజ్ స్మాల్, డిగ్రీ ఆఫ్ కర్వ్ ఈజ్ స్మాల్, దాని వాల్యూ చిన్నగా ఉందనుకోండి, అప్పుడు మనం సైన్ d/2ని ఓన్లీ d/2 లాగా కూడా తీసుకోవచ్చు. అది రేడియన్స్లో తీసుకోవాలి. బట్ d అనేది మనకి డిగ్రీస్లో ఉంది. సో డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ అని. అప్పుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 డిగ్రీస్ రేడియన్స్ అవుతుంది. సో ఈ వాల్యూ ఇక్కడ మనం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు CD/2, సైన్ d/2ని d/2లా రాద్దాము, ఇంటూ 1 డిగ్రీ పై బై 180 వచ్చింది. సో మల్టిప్లై చేయాలి. పై బై 180 డిగ్రీస్ ఈక్వల్ టు CD వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 30 మీటర్స్. 30 2 క్యాన్సిల్ అయిపోతుంది. డివైడెడ్ బై d పై బై 180 డిగ్రీస్. 30 ఇంటూ 180 ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇంటూ 180 డిగ్రీస్ బై 5d. సాల్వ్ చేస్తే 1718.9 బై d మీటర్స్ వాల్యూ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1718.9 బై d మీటర్స్లా వచ్చింది. ఇప్పుడు మనం ఆర్క్ డెఫినేషన్ నుంచి నేర్చుకుందాం. డిగ్రీ ఆఫ్ కర్వ్ అనేది ఒక యాంగిల్ ఆర్క్ వల్ల ఫామ్ అయింది. సో సేమ్ డ్రాయింగ్ OAB సేమ్ కార్డ్.
So degree of curve is defined as the central angle of curve that is subtended by an arc. So ఈ ఆర్క్ దాని లెంగ్త్ 30 మీటర్స్, స్టాండర్డ్ లెంగ్త్ 30 మీటర్స్ తీసుకున్నారు. దీన్ని ఆర్క్ లెంగ్త్ ఏఎస్ తీసుకున్నాము. దానివల్ల వచ్చిన యాంగిల్ ఇది డి. ఇప్పుడు ఫార్ములా రాద్దాము. ఇక్కడ ఒక ఆర్క్ యాంగిల్, ఇప్పుడు మనం ఒక ఫుల్ సర్కిల్ తీసుకున్నాము. ఫుల్ సర్కిల్, దీని సెంటర్ ఓ. సో ఫస్ట్ ఆర్క్ లెంగ్త్ ఏఎస్ డివైడెడ్ బై ఒక ఫుల్ సర్కిల్ లెంగ్త్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, దాని ఫార్ములా 2πr ఈజ్ ఈక్వల్ టు, మనం ప్రపోర్షన్స్ బేస్డ్ మీద తీసుకుంటున్నాము, ఏఎస్ బై దీని ఫుల్ లెంగ్త్ 2πr ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన యాంగిల్ d డిగ్రీస్ బై సెంటర్లో ఇక్కడ ఉండే యాంగిల్ 360 డిగ్రీస్. నెక్స్ట్ ఆర్ వాల్యూ కావాలి. సో 1/r ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ d ఇంటూ 2π బై ఏఎస్ ఇంటూ 360 డిగ్రీస్. 1/r ఈక్వల్ టు ఎంత వచ్చింది? సో ఓన్లీ ఆర్ అయితే రివర్స్ ఏఎస్ ఇంటూ 360 డిగ్రీస్ బై డి ఇంటూ 2π ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ వాల్యూ 30 మీటర్స్ ఇంటూ 360 డిగ్రీస్ బై డి ఇంటూ 2π. సో సాల్వ్ చేస్తే ఆర్ ఈక్వల్ టు 1718.9 బై డి మీటర్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.